హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. నెక్స్ట్ మనకి ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. 1 ఇయర్ రౌండ్ అప్ అనేది ఓకే, రోజుకి 60 బిట్స్ లెక్క చెప్తూనే ఉన్నా. ఈరోజు 60 బిట్స్ అనేవి మనం కవర్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ 2 పార్ట్స్ అనేవి చేసాం. 120 బిట్స్ అయిపోయి ఈరోజు 121 నుంచి చూద్దామండి. ఓకేనా, మనకి ఓవరాల్గా ఇది ఎన్టీపీసీ మాత్రం కదా, ఎన్టీపీసీ గ్రూప్ డి అన్నిటికీ సంబంధించింది. అండ్ నెక్స్ట్ మీకు కావాలంటే జనవరి 2025 నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకోసం వీడియోస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అన్నిటికీ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి నేను చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు కావాలన్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ వాజ్ నాట్ ఇన్ ది టాప్ 5 ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఇన్ 2024 అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే నార్వే అండి. ఓకే, నార్వే. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ నిశ్చయ్? ఏంటంటే మిషన్ నిశ్చయ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటంటే, టు కండక్ట్ ఏ డ్రైవ్ ఎగ్నెస్ట్ డ్రగ్స్ ఇన్ ఫాజిల్కా. టు కండక్ట్ ఏ డ్రైవ్ ఎగ్నెస్ట్ డ్రగ్స్ ఇన్ ఫాజిల్కా. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ? కుట్టి క్రికెట్ స్టోరీ మీకు తెలిసి ఉంటుంది కదా. ఆన్సర్ ఏంటండి? రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్, విచ్ ఇండియన్ నేవీ షిప్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ జిమెక్స్ 2024 అని అడిగాడు. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఐఎన్ఎస్ శివాలిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే, విచ్ గ్రూప్ ఈజ్ ది Sati 2.0 యాప్ ప్రైమర్లీ డిజైన్డ్ ఫర్? ఓకే, విచ్ గ్రూప్ ఈజ్ ది Sati 2.0 యాప్ ప్రైమర్లీ డిజైన్డ్ ఫర్ అని అడిగాడు. ఆన్సర్ ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే, వాట్ మైల్ స్టోన్ డిడ్ రుచిరా కంబోజ్ అచీవ్ ఫర్ ఇండియన్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ? ఓకే, ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పెర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్. ఓకే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పెర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ విచ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ వాజ్ మగోని చరణ్ కున్వార్ అవార్డ్ ది పద్మశ్రీ? ఎవరండి? రాడ్ పుపెట్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటండి, హౌ మనీ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్ పిఎస్యూస్ ఇన్ ఇండియా హ్యాడ్ నవరత్న స్టేటస్ బిఫోర్ మ్యాగ్జాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిసీవ్డ్ ఇట్ అని అడిగాడు. ఇండియాలో ఏంటంటే మేజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ నవరత్న స్థితి చేరుకునే ముందు ఎంతమంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే పిఎస్యూస్, ఓకే, పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నవరత్న స్థితిలో ఉన్నాయో చెప్పండి అని అంటున్నాడు. ఎన్ని ఉన్నాయనేసి. ఓకేనా, ఆన్సర్ 17 అండి. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 17. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సెక్టర్స్ ట్రెడిషనల్లీ అట్రాక్ట్స్ ది హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ సెక్టర్ ట్రెడిషనల్లీ అట్రాక్ట్స్ ది హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా? ఆన్సర్ ఏంటంటే సర్వీసెస్ అండ్ ఐటీ అండ్ ఫినాన్సెస్ అండి. సర్వీసెస్ ఏంటంటే సర్వీసెస్, ఐటీ అండ్ ఫినాన్స్. ఓకే, నెక్స్ట్, ది హెమిస్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ రీజన్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ ఏంటంటే హెమిస్ అనేది సంబంధించి టిబెటన్ బుద్ధిజం. నెక్స్ట్, వాట్ ఈస్ ది డక్వర్త్ లెవిష్ డిఎల్ఎస్ మెథడ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఇన్ క్రికెట్ అని అడిగాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే క్యాల్కులేటెడ్ రివైజ్డ్ టార్గెట్స్ ఇన్ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచెస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది ఏఐ ప్రిపెండెక్స్ ఇండెక్స్? ఏంటంటే ఐఎంఎఫ్ అండి. ఆన్సర్ ఈజ్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, నెక్స్ట్, కార్లోస్ అల్కారజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ చూసుకుంటే టెన్నిస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీజ ఆకుల హెయిల్స్ ఫ్రమ్ విచ్ ఇండియన్ సిటీ అని అడిగాడు. హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్. నెక్స్ట్,
వేర్ వర్ ది 2024 బ్రిక్స్ గేమ్స్ హెల్డ్ అని అడిగాడు. ఆన్సర్ కజాన్ అండి, కజాన్ రష్యా. నెక్స్ట్, ఇన్ ఈక్విస్టర్నిజం డ్రెస్సేజ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆన్సర్ ఏంటంటే ఏ టెస్ట్ ఆఫ్ హార్స్ ట్రైనింగ్, ఒబీడియన్స్ అండ్ హార్మోనీ విత్ ది రైడర్ త్రూ ప్రీషియస్ మూమెంట్స్. నెక్స్ట్, వేర్ విల్ ది MotoGP ఇండియా రేసెస్ బి హెల్డ్ ఫ్రమ్ 2025 and 29? ఆన్సర్ ఏంటంటే బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, గ్రేటర్ నోయిడా. ఆన్సర్ 1 is the correct answer. Next, which year has been declared the International Year of Quantum Science and Technology by the UN? ఆన్సర్ ఏంటంటే 2025. ఏ ఇయర్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి యుఎన్ఓ డిక్లేర్ చేసిందంటే 2025 అండి. ఓకే. నెక్స్ట్, వెన్ ఈజ్ వరల్డ్ సికిల్ సెల్ డే అబ్జర్వ్డ్? వరల్డ్ సికిల్ సెల్ డే ఎప్పుడండి? June 19th. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ అనౌన్స్డ్ బై పిఎం మోడీ ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే 2025? ఇంటర్నేషనల్ యోగా డే 2025. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. నెక్స్ట్, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ది ప్యారిస్ 2024 ఒలింపిక్స్? ఆన్సర్ ఏంటండి మార్క్స్ 100 years సిన్స్ ప్యారిస్ లాస్ట్ 1924 తర్వాత 2024 జరగడమే అయిందండి. ఓకేనా, 100 years ఒకసారి జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటన్నాడు, ఫస్ట్ టైం ఒలింపిక్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఏషియా అన్నాడు. కాదండి, ఎథెన్స్ అండి, గ్రీస్ జరిగింది. ఎథెన్స్ గ్రీస్లో జరిగింది. ఓకే. ఇంట్రడక్షన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ యాజ్ ఏ మెడల్ ఈవెంట్, ఇది కాదండి. సో ఇవేం కాదు, ఆన్సర్ ఇస్ 2. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ co-lead వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే? ఏంటండి? FAO అండ్ WHO. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ ఫోకస్ ఏరియా ఆఫ్ నిమ్హాన్స్? ఆన్సర్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఆథర్ వోన్ ది పెన్ పింటర్ ప్రైజ్ 2024? ఆన్సర్ ఏంటంటే అరుంధతి రాయ్. ఓకే, అరుంధతి రాయ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ మత్స్య 6000 సబ్మెర్జిబుల్? ఓకే, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది మత్స్య 6000 సబ్మెర్జిబుల్ అని అడిగాడు. ఆన్సర్ ఏంటండి ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డస్ ది యాక్రోనిమ్ తృష్ణ స్టాండ్ ఫర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ నేచర్ రిసోర్స్ అసెస్మెంట్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది ఉల్లాస్ స్కీమ్ ఈజ్ ఆల్సో known as న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. నెక్స్ట్, వేర్ ఈజ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఇండియాస్ లార్జెస్ట్ leopard safari located? ఆన్సర్ చూసుకుంటే బన్నేర్ఘట్ బయాలజికల్ పార్క్. నెక్స్ట్, వై ఆర్ నక్తి అండ్ నాగి ఈకాలజికల్లీ సిగ్నిఫికెంట్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే దే హోస్ట్ మైగ్రేటరీ బర్డ్స్ లైక్ బార్ హెడెడ్ గీస్ అండ్ ఇండియన్ స్కిమ్మర్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which technology is being used for early forest fire detection at the Pinch Tiger Reserve? Okay, answer చూసుకుంటే advanced AI. Next, which of these Indian cities was not previously designated as the world craft city? Answer ఏంటంటే జైపూర్, రాజస్థాన్. ఓకే, జైపూర్, రాజస్థాన్. వెయిట్ కాదండి, వారణాసి అండి. ఓకేనా, వారణాసి, ఉత్తరప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వారణాసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ది ఫస్ట్ టు ఇంక్లూడ్ AI ఇన్ ఇట్స్ స్కూల్ కరికులం? ఓకే, స్కూల్ కరికులం. ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి, కేరళ. నెక్స్ట్ చూసుకుంటే వేర్ ఇస్ ది న్యూ నలంద యూనివర్సిటీ క్యాంపస్ లొకేటెడ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే రాజ్గిర్ అండి, బీహార్ రాజ్గిర్.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, under which UNESCO program was Kozhikode designated as City of Literature? As City of Literature. ఆన్సర్ చూసుకుంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, క్రియేటివ్ సిటీ నెట్వర్క్. నెక్స్ట్, దార్ ఎస్ సలాం పోర్ట్ ఈజ్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ బికాజ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గేట్వే టు విచ్ రీజియన్? గేట్వే టు విచ్ రీజియన్? ఈస్ట్ ఆఫ్రికా అండి. ఓకే, ఈస్ట్ ఆఫ్రికా. నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ ది ఫస్ట్ ఇన్ ది వరల్డ్ to compile a complete checklist of its entire fauna? And the answer is India. Next, what key? Okay, and then what key factor drives India's rise in domestic aviation rankings? Okay, domestic aviation rankings. Answer చూసుకుంటే rapid post-pandemic recovery and expansion of low-cost carriers. Option 2 is the correct answer. Next, where will the 2024 Shanghai Cooperation Organization annual summit be held? ఆస్థానాలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, which Indian airline will host the next annual general meeting of the International Air Transport Association in 2025? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇండిగో అండి. ఓకే, ఇండిగో. నెక్స్ట్ క్వశ్చన్, where has the Central Railway installed its first ever floating solar plant? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎగంతపురి లేక్ అండి, ఎగంతపురి లేక్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ది వరల్డ్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఫర్ ఏషియన్ కింగ్ వల్చర్స్ బీయింగ్ షెటప్ ఇన్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే యూపీ అండి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ కల్చర్ అనేది. నెక్స్ట్, which Southeast Asian country became the first to recognize same-sex marriage? ఆన్సర్ చూసుకుంటే థాయిలాండ్ అండి, థాయిలాండ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, which country is set to impose the world first carbon tax on livestock emissions? ఓకే, livestock emissions. ఆన్సర్ ఏంటంటే డెన్మార్క్ అండి. ఓకేనా. నెక్స్ట్, which country recently became the 100th full member of the International Solar Alliance? 100th full member of the International Solar Alliance. ఆన్సర్ చూసుకుంటే పరాగ్వే. నెక్స్ట్, ది రోల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇన్ ఇండియా primarily involves ఏంటండి? ది రోల్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA ఇన్ ఇండియా primarily involves అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే అడ్వైజింగ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇష్యూస్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్? ఆన్సర్ చూసుకుంటే మేనేజింగ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ ఓవర్సీయింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఓకే. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the new చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా? ఎవరండి? మోహన్ చరణ్ మాంజీ. ఓకే. నెక్స్ట్, who is the first woman helicopter pilot of Indian Navy? Anamika B. Rajiv. Okay. Next, who is the vice chancellor of India's first AI Universal AI University, Mumbai? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ప్రొఫెసర్ డాక్టర్ సైమన్ మార్క్. నెక్స్ట్, హూ ఇస్ ది కరెంట్ చీఫ్ ఆఫ్ ది IB whose tenure has been extended until June 2025? ఆన్సర్ చూసుకుంటే తపన్ కుమార్ దేకా. ఓకే. నెక్స్ట్, ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్ సభ ఈజ్ టిపికలీ ది లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ మీటింగ్ సీట్ క్రైటీరియా. ఓకే. నెక్స్ట్, ఓం బిర్లా has served as the speaker of the which Lok Sabha? ఓకే, ఏ లోక్ సభ అంటే 17th and 18th. నెక్స్ట్, the position of the foreign secretary in India is typically held by
typically held by? ఆన్సర్ చూసుకుంటే ది సీనియర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. నెక్స్ట్ క్లౌడియా షిన్బమ్స్ సెలక్షన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ బికాజ్ ఇట్ ఆన్సర్ చూసుకుంటే మార్క్స్ ది ఫస్ట్ ఫీమేల్ లీడర్షిప్ ఇన్ మెక్సికోస్ హిస్టరీ. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టొబాకో కంట్రోల్ ఇన్ ఇండియా. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పివి సింధు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది నెక్స్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే మార్క్ రూట్. నెక్స్ట్ హూ బికేమ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే సుజాత సౌనిక్. నెక్స్ట్ హూ ఇస్ ది 30th చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఆన్సర్ చూసుకుంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ ది యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఏంటండి సెట్టింగ్ ది EU's ఓవరాల్ పొలిటికల్ డైరెక్షన్ అండ్ ప్రయారిటీస్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హౌ డస్ ది రైసోటోప్ ప్రాజెక్ట్ మేక్ రైనో హార్న్స్ ఐడెంటిఫైబుల్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే బై ఇంజెక్టింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఇంటూ ది హార్న్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.